పవన్ ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, ఇవాళ పవన్ ప్రచారం ఎలా సాగనుంది? మాదిరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ప్రచారం గడువు ముగియడంతో తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా తన ప్రచారం మాత్రం కొనసాగించబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో 3 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మొదటిగా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 4 గంటలకు చిందుర్తిలో జరిగే సభలోను, 6 గంటలకు గాజువాక బహిరంగ సభలోను పాల్గొనేలా టూర్ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. దీనికి తోడు ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాసన్ రామ్ చరణ్ కూడా ఆయనతో పాటు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు మరో 3 రోజులు మాత్రమే ఎలక్షన్ ప్రచారానికి గడువు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ రోజు 3 బహిరంగ సభల్లో పాల్గొన్న తర్వాత రేపు తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. తర్వాత ఎల్లుండి నర్సాపురం నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. మొత్తానికి 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాసన్ రామ్ చరణ్ ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, అదేవిధంగా ఆయన కుమార్తె నిహారిక కూడా జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా నాగబాబు తరఫున నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఇంటికి కూడా ప్రచారం చేస్తూ నాగబాబు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపుకి వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు 3 సభల్లో విశాఖపట్నం జిల్లాలో 3 సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. మాదిరి పులేంద్ర, బహిరంగ సభలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటి వరకు కూడా గతంలో ఈ అనకాపల్లి, చిందుర్తి ఈ సభలు కూడా మాయావతి వచ్చిన సమయంలో రద్దయినాయి. మరోమారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో మరింత భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నారనే వార్త రావడంతో జన సైనికులు మరింత రెట్టించిన ఆనందంతో ఈ కార్యక్రమాలకు హాజరు కాబోతున్నారు. భారీ ఎత్తున ఒక సభకి 1,00,000 మందికి పైగా వస్తారని చెప్పేసి అంచనా వేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి తోడు జిల్లా నాయకులు ఏదైతే జనసేన నాయకులు ఉన్నారో వారంతా కూడా ఈ కార్యక్రమాలు కూడా హాజరు కావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు హాజరుపోతుంది. దీనికి తోడు ఈ రోజు ఆదివారం కూడా కలిసి రావడంతో ఈ సభలకి భారీ ఎత్తున అభిమానులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా అనకాపల్లి, ఆ తర్వాత పెందుర్తి, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గాజువాక ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారో గాజువాక నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు మొదటిసారిగా రామ్ చరణ్ కూడా పాల్గొనబడంతో మరో రోడ్ షో కూడా ప్లాన్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రోడ్ షో నిర్వహించిన తర్వాత గాజువాక నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దీంతో రామ్ చరణ్ కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారన్న సంగతి తెలిసిన జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. పులేంద్ర, ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మాత్రం ఇప్పుడు కుదుటపడతా ఉంది. అయినా కూడా ప్రచార సమయం తక్కువగా ఉండడం, దీనితోడు గడువు మరో 3 రోజుల్లో ముగిపోవడంతో ప్రచారం మాత్రం ఆపేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్న నీరసంగా ఉన్నా కూడా లెక్క చేయకుండా తెనాలిలో రోడ్ షోతో పాటు బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అదేవిధంగా భూ కబ్జాలు ఏ విధంగా పెరిగిపోయారు దాని మీద కూడా జన సైనికులకు వివరించడం జరిగింది. మొత్తానికి రేపు జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతున్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ వారికి వివరించడం జరిగింది. మొత్తానికి రోజు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని లెక్క చేయకుండా, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జనసేన యొక్క ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా జనసేన అభ్యర్థుల గెలుపుకి తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టేందుకు కూడా చెప్పుకోవచ్చు. మాదిరి పులేంద్ర, సభలో పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు? ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి మేనిఫెస్టో, పూర్తి స్థాయి మేనిఫెస్టో కూడా సిద్ధమైంది. దానికి సంబంధించిన తుది జాబితాలు కూడా ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది.
మొత్తానికి ఇప్పటికే ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ మహిళలకు అదే విధంగా అట్టడుగు వర్గాలకు తాము ఏం చేయబోతున్నాం, రైతులకి ఏం చేయబోతున్నాం, మత్స్యకారులకు ఏం చేయబోతున్నాం దాని మీద కూడా పూర్తి స్థాయి మేనిఫెస్టోని కూడా వివరించడం జరిగింది. అదే విధంగా విద్యార్థులకి ఉచిత బస్ పాస్ తో పాటు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య, అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తాము. అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం కూడా అందిస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా రైతులకి 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రైతుకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ తో పాటు ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఎకరానికి 8,000 అందించే విధంగా కూడా మేనిఫెస్టోలు రూపొందించామని చెప్పడం జరిగింది. అదే విధంగా మత్స్యకారులకి 55 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి నెలకి 5,000 పెన్షన్ కూడా అందిస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మేము నిరుద్యోగులకు వృత్తి మాత్రం ఇచ్చే సమస్య లేదు, ప్రతి అధికారంలోకి రాగానే భారీ ఎత్తున ఉద్యోగాలు రిక్రూట్ చేస్తాము. దాదాపు 10,000 పైగా 25,000 పైగా పోలీస్ ఉద్యోగాలు రిక్రూట్ చేస్తాము. 10వ తరగతి పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నిరుద్యోగులకి హామీ ఇవ్వడం జరిగింది. మిగతా ప్రభుత్వాలు లేక మేము వృత్తిని ఇస్తాము అని చెప్పేసి హామీలు మాత్రం ఇవ్వము, కానీ మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అనేది మాత్రమే స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కంపెనీలు తీసుకొస్తాము. అదేవిధంగా ఏదైతే నిధులు వేల ఎకరాలు తీసుకుని కనీసం వందల ఉద్యోగాలు కూడా కల్పించే పరిస్థితి ఉంది. అందుకే మేము ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రోత్సహిస్తాము. అదేవిధంగా 1,00,000 పైగా యువ రైతులు తయారు చేస్తాము. వారికి ప్రత్యేకంగా వ్యవసాయ భూములు కేటాయించి అందులో వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేస్తాము. ఇజ్రాయెల్ తరహా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాము. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ రైతులకి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ పులేంద్ర.